ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి ఒక చిట్టెలుక అటూ ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలికి తగిలింది. సింహం ఒక్కసారిగా పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు? నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలుగోరంత లేవు. ఈ అడవికి రాజును నేనెక్కడా? కన్నంలో దాక్కునే నువ్వెక్కడా? పిసరంత ప్రాణం గల నువ్వెక్కడా? అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరిలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. వలతాళ్లు గట్టిగా ఉండటంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కాసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడో అని విచారింపసాగింది సింహం. అటువైపు పెరుగడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితిని చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన ముందు పళ్లతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, సంతోషించింది కూడా. వలతాళ్లు కొరకటంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గుపడింది. ఒకనాడు నేను నిన్ను నా కాలుగోటుతో సమానమన్నాను, ఏసడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణం కాపాడగలిగావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుంచి అవి స్నేహంగా జీవించసాగాయి. నీతి: ఈ కథలోని నీతి, ఎంత చిన్నవారినైనా కించపరచుకో.